ఏంటి ఏదో ఆలోచనలో ఉన్నావు? ఏంటి కొత్తగా సిగ్గుపడుతున్నావు? ఇక్కడ కాదు, అక్కడ చెప్తాను. పదా. అది ఇవాళ నేను గుడికి వచ్చేటప్పుడు మా ఇంటికి ఒక అతను వచ్చాడే. ఎవరే? తెలీదే, కానీ చూడ్డానికి 6 feet ఉన్నాడు. సూపర్ కలర్, మంచి బాడీ, లైట్ షేవ్, ఎంత బాగున్నాడో. అతని పేరేంటే? పేరు తెలీదే. అతను మా మిల్ల పంచడానికి వచ్చాడు అనుకుంటానే. ఎవరైనా పడిపోవాల్సిందే, అంత బాగుంటాడు. ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ లో నువ్వు ఒక అబ్బాయి గురించి మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. సిటీలో అబ్బాయిలంతా నేను ఎప్పుడెప్పుడు తిరిగి చూస్తానని ఎదురు చూసేవాళ్ళు, కానీ ఇతనే నేను తిరిగి చూసేలా చేశాడే. ఐ థింక్ దిస్ ఇస్ లవ్ అట్ ఫస్ట్ సైట్. ఏంటే నీ మాటలు వింటుంటే ఆల్రెడీ డీప్ లవ్ లో పడిపోయినట్టున్నావు. మొదటి చూపులోనే అవుట్. ప్రేమ విషయంలో మనసు చెప్పిన మాట మనం ఖచ్చితంగా వినాల్సిందే. నువ్వు వింతగా చెప్తుంటే నాకే అతన్ని చూడాలనుంది. చూడాలనుందా? చూసావా, నీకే ఎలా ఉంటే ఇంక నాకెలా ఉంటుంది? మిల్ దగ్గర ఉంటాడేమో, వెళ్ళి త్వరగా చూసేద్దా. సైలెంట్ గా రా. అదిగో అతనే. నువ్వు చెప్పినట్టు అందగాడు, ఆజానుబాహుడు. వావ్, సూపర్ మ్యాన్లీగా ఉన్నాడే. ఎంత బాగున్నాడో. స్టాప్. ఒసేయ్, అతను నా వాడు. ట్రై చేస్తే చంపేస్తా. నేను నీకు ద్రోహం చేస్తానా? నువ్వు నా ఫ్రెండ్ వే. అయ్యో, థాంక్యూ సో మచ్. ఓకే, పద. ఎస్సా నోవా? సరే చూద్దాంరా. అమ్మా, నేను చిన్నప్పటి నుంచి నిన్ను అడగకుండా ఏ పని చేయలేదు. నా మనసు ఒక అతన్ని ఇష్టపడుతోంది. నేను అతని లవ్ చేయొచ్చో లేదో చెప్పమ్మా. ఐశ్వర్య, అమ్మ వద్దని చెప్తే ఏం చేస్తావు? మా అమ్మ నా మనసును అర్థం చేసుకుని మంచి డెసిషనే చెప్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇది త్వరగా ఓపెన్ చేయి. ఇది ఏమొచ్చింది? నేను నీకు ముందే చెప్పానా అమ్మ నా మనసును అర్థం చేసుకుంటుంది అని? ఓకే చెప్పింది. థ్యాంక్స్ అమ్మా. ఐషు, చిన్నప్పటి నుంచి నువ్వు తల్లిదండ్రుల ప్రేమను మిస్ అయ్యావు. అందుకేనేమో నీకు ఇంత మంచి అబ్బాయి ప్రేమ దొరికింది. అంత బానే ఉంది, కానీ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకుంటే బాగుంటుందేమో. హే ఐశ్వర్య, ఏమైంది? లేకపోతే నేను ఎంతసేపు మాట్లాడుతుంటే పట్టించుకోవడం లేదు. డ్రీమ్ లో నా లవ్వర్ తో నేను హాయిగా రొమాన్స్ చేస్తూ ఉంటే